దైవన్యాయం, పునర్జన్మ నియమం. మీరు పునర్జన్మ నియమాన్ని నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఈ జీవితమే మానవుడి ఉనికికి మొదలు తుది అయినప్పుడు దైవన్యాయంతో జీవితపు అసమానతలను గురించి సమాధానపడడం అసాధ్యం. ఒక మనిషి సంపన్నుల ఇంట్లోనూ, మరొక మనిషి కేవలం ఆకలితో చావడానికే అన్నట్లుగా దారిద్ర్యంతో బాధపడే కుటుంబంలోనూ ఎందుకు పుడతారు? ఒక వ్యక్తి 100 ఏళ్లకు సరిపడా ఆరోగ్యంగానూ, మరొకడు ఎప్పుడూ రోగాలతో బాధపడుతూ ఎందుకుంటారు? ఎస్కిమోలు చలి ప్రదేశమైన ఉత్తరంలోనూ, ఇతరులు జీవించడానికి, కష్టపడటానికి అనుకూలమైన సమశీతోష్ణ ప్రదేశాలలో ఎందుకు జన్మిస్తారు? కొంతమంది పసిపిల్లలు ఎందుకు గుడ్డివాళ్లగానో లేదా చనిపోయి పుడతారు? ఎందుకు ఎందుకు ఎందుకు? మీరే దేవుడైతే అలాంటి అన్యాయమైన పనులు చేస్తారా? అపరిపూర్ణమైన శరీరాలు, మొదళ్ళు కల జీవాలను ఉద్దేశపూర్వకంగా సృష్టించే చపలచిత్తుడైన దేవుడి చేతిలో మన జీవితాలు ముందుగానే నిర్ధారింపబడి ఉంటే శాస్త్రాలు చదవడానికి, వాటిని అనుసరించి జీవించడానికి గల ఉపయోగం ఏముంది? కార్యకారణ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రతి చర్య అందుకు సరి సమానమైన ప్రతిచర్యను సృష్టిస్తుంది. కాబట్టి మనకిప్పుడు సంభవిస్తున్నది ఏదైనా మనం ఇంతకు ముందు చేసిన దానికి ఫలితం. ఈ జీవితంలో ప్రస్తుత పరిస్థితులకు లెక్క కట్టేది ఏమీ లేనప్పుడు మనం తప్పించుకోలేని విధంగా చేసే నిర్ధారణ ఏమంటే, ఏదో ఒక ముందటి కాలంలో, అంటే ఒక గత మానవ జన్మలో మనం కారణాన్ని చలనంలో పెట్టాం. మీ బలమైన విపరీత ధోరణులు, వ్యక్తిత్వపు ఇష్టాయిష్టాలు ఈ జన్మతో ప్రారంభం కాలేదు. అవి మీ చేతనలో చాలా కాలం ముందు నుంచే స్థిరపడ్డాయి. దీన్ని బట్టి కొందరు చిన్నతనం నుంచే కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలను, బలహీనతలను, ఇంకా వేరే ఇతర లక్షణాలను చూపుతారో అర్థం చేసుకోవచ్చు. భూమి మీద యేసుక్రీస్తు గడిపిన పరిపూర్ణమైన జీవితం అనేక పూర్వజన్మలలో ఆయన పెంపొందించుకున్న మనోనిగ్రహ ఫలితమని మనం అర్థం చేసుకోవచ్చు. అనేక పూర్వజన్మల ఆధ్యాత్మిక జీవన శిక్షణ ఫలితమే అద్భుతమైన ఆయన క్రీస్తు అవతారం. ఆయన అవతారంగా ఒక కారణ జన్ముడిగా ఎందుకయ్యాడంటే, అంతకు ముందు జన్మలలో ఒక సాధారణ మానవుడిగా ఆయన శారీరక ప్రలోభాలను ఎదుర్కొని జయించాడు కాబట్టి. ఆయన జీవితపు దృష్టాంతం మిగిలిన మానవజాతికి ఖచ్చితమైన ఆశనిస్తుంది. లేకపోతే మనకిక అవకాశం ఎక్కడుంది? భగవంతుడు మనకు బోధించడానికి దేవతలను పంపితే నేనంటాను, ఈశ్వరా, నన్ను నువ్వు దేవతగా ఎందుకు సృష్టించలేదు? నువ్వు నాకు ఇచ్చే పరీక్షలతో, ప్రలోభాలతో ఏమాత్రమూ అనుభవం లేకుండా పరిపూర్ణలుగా సృష్టి అయిన వాళ్లను నేను ఎలా అనుసరించగలను? నిజానికి మనలాగే ఉండేవాళ్లే మనకి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. యేసు ప్రలోభాలను ఎదుర్కోవలసి వచ్చింది. నా వెనక్కి వెళ్ళు సాతాను అని ఆయనన్నాడు. ఆయన జయించాడు. ఆయనకి ప్రలోభమన్నదే తెలియకపోతే నా వెనక్కి వెళ్ళు సాతాను అని ఆయన అన్నమాట నాటకంలో నటించడం వంటిదవుతుంది. అది మనకు స్ఫూర్తిని ఎలా కలిగించగలదు? ఆయన శరీరాన్ని గత జన్మలలోనే జయించినప్పటికీ యేసుగా తాను అవతరించినప్పుడు ఆ బలహీనతను ఆయన మళ్ళా అనుభవించవలసి వచ్చింది. ఈ విధంగా ఆయన తన ఆధిపత్యం ద్వారా ఆధ్యాత్మికంగా తాను ఎంత ఎత్తుకు ఎదిగాడు అనేది మానవజాతికి చూపాడు. ప్రజలందరికీ తన హృదయాన్ని ఇవ్వడం ద్వారా ఆయన దృష్టాంతంగా నిలిచాడు. థ్యాంక్ యూ.